గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆత్మవిశ్వాసం అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. ఏంటి అంటే, మనం ఎదుటి వాళ్ళ తెలివితేటలని మనకు తెలియకుండానే ఎక్కువగానో లేకపోతే తక్కువగానో ఊహించుకుంటూ ఉంటాము. ఒక్కొక్కప్పుడు మనం చిన్న చూపు చూసిన వాళ్ళు, ఎందుకు పనికిరారనుకున్న వాళ్ళు జీవితంలో పైకి రావడం, తెలివైన వాళ్ళు, మేధావులు అనుకున్న వ్యక్తులు ఎందుకు కొరకాకుండా పోవడం చూస్తూనే ఉంటాం. ఏ వ్యక్తికైనా కేవలం తెలివితేటలు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ వ్యక్తి తను చేసే పని పట్ల ఒక కమిట్మెంట్తోని, కష్టపడే మనస్తత్వంతోని ఉండాలి. నీ పని మీద నీకు గల అభిమానమే నీ విజయానికి రహస్యం అవుతుంది. ఏదో మొక్కుబడిగా పనిచేస్తూ ఎప్పుడూ గడియారం మీద దృష్టి పెట్టే వాళ్ళు ఎటువంటి విజయాన్ని సాధించలేరు. ఏ పని చేయకుండా ఓవర్ నైట్లో ఏ టాటానో బిర్లానో కావాలని ఆలోచించే వాళ్ళు కూడా ఏ విజయాన్ని సాధించలేరు. నేను ఈ పని చేయగలను అనుకుంటే అది ఆత్మవిశ్వాసం. నేను ఏ పనైనా చేయగలను అని అనుకుంటే అది అహంభావం. నేను తప్ప వేరెవరూ ఈ పని చేయలేరు అని అనుకుంటే అది అహంకారం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అహంభావాన్ని, అహంకారాన్ని రెండింటినీ అదుపులో పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ పనినైనా కూడా సాధించగలం. థ్యాంక్ యూ.